ఇది మా డైరీ ఫామ్ నడిపించేటటువంటి పరిస్థితి. ఉదయం 4 గంటలకు లేవాలి, పేడ తీసుకోవాలి, ఆవులని కానీ గేదెలు కానీ కడుక్కోవాలి, పాలు పితకాలి, మళ్ళీ షెడ్ క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ మరి మనం వాటికి నీళ్లు తాపుకోవాలి, ఆ తర్వాత దానాలు మేతాలు అందించుకోవాలి. మరి మనం ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కష్టపడి పని చేస్తేనే తప్ప ఈరోజు స్వచ్ఛమైనటువంటి పాలు మనకు అందేటటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి స్వచ్ఛమైన పాలు తాగడం లోపల ప్రజలు విఫలమవుతారు. మరి స్వచ్ఛమైన పాలు తాగడానికి మీరు ఎందుకు విఫలమవుతారు? ప్యాకెట్ పాలనే మీరు ఎందుకు ఇష్టపడుతారు? అంటే ప్యాకెట్ పాల వల్ల ఆరోగ్యానికి నష్టం జరిగినా పర్వాలేదు, కానీ రైతన్న పండించేటటువంటి పాడి రైతు దగ్గర వచ్చేటటువంటి స్వచ్ఛమైన పాలు కావచ్చు, మనము రైతన్న యొక్క పాడి పంటలు కావచ్చు, వీటిని స్వచ్ఛమైనటువంటి ఆహార పదార్థాలు మనం తీసుకోవడం వల్ల ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే మనకి ఎంత నష్టం వచ్చినా, ఆరోగ్య సమస్యలు వచ్చినా పర్లేదు, కానీ మనం కెమికల్ ఫుడ్కు ప్రజలు ఎక్కువ అలవాటైనటువంటి పరిస్థితి. దీన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క మహిళపై ఉన్నది. నేను మహిళలకు మరీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇన్స్టాగ్రామ్ ద్వారా కావచ్చు, యూట్యూబ్ ద్వారా కావచ్చు, మనము ఎప్పుడైతే ఈ యొక్క స్వచ్ఛమైనటువంటి ఆహార పదార్థాలు మనము పాలు కావచ్చు, మరి ఎందుకంటే పాల వల్ల ఎన్నో పోషక పదార్థాలు ఉంటాయి. వెనకటికి మనకు ప్రతి ఇంట్లో ఒక కడివెడు పాలు పెరుగు ఉండేది. వాళ్ళు ఎక్కువ కాలం ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా బ్రతికేటటువంటి పరిస్థితి ఉండేది. ఇప్పుడు ప్యాకెట్ పాలు కొనుక్కొని పొద్దున రోజుకు 3 సార్లు ఛాయ్ పెట్టుకొని తాగే పరిస్థితి, పెరుగు వచ్చేసి ప్యాకెట్ పెరుగు కొనుక్కొని తాగే పరిస్థితి, రైతన్నల దగ్గర తాగేటటువంటి పరిస్థితి లేకపోవడం మన యొక్క దౌర్భాగ్యం. వాటికి మూల కారణాలు కూడా మహిళలే అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక మహిళలు మరి తలుచుకుంటే ఆ యొక్క ఫ్యామిలీ యొక్క ఆరోగ్యం బాగుపడేటటువంటి అవకాశం ఉంటుంది. మీరు స్వచ్ఛమైనటువంటి పాలను ఎప్పుడైతే కొనుగోలు చేసి ఫ్యామిలీకి అందిస్తారో అప్పుడే ఆ ఫ్యామిలీ మనకు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఈరోజు థమ్సప్లు, పెరుగులు, థమ్సప్లు, కోకోకోలాలు, స్ప్రైట్లు తాగడం కాదు, రైతుల దగ్గర ఉండేటటువంటి స్వచ్ఛమైనటువంటి పాలను మీరు కొనుగోలు చేసి మీ యొక్క ఫ్యామిలీ యొక్క ఆరోగ్యాలను కాపాడుకోవాలని నేను మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాను.